హాయ్ వివాస్. ఈ రోజు ఇండియన్ ఎకానమీకి పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు సుమారు 25% టారిఫ్ విధిస్తున్నట్టు ఇవాళ ఈవినింగ్ 5 o'clock తెలియజేశారు. లిబరేషన్ డే రోజున 25% విధిస్తున్నట్టు ప్రకటించడం తెలిసిందే. అంతేకాకుండా వివిధ దేశాలపైన కూడా టారిఫ్ విధించడం జరిగింది. ఎందుకంటే అన్ని దేశాలపైన, ప్రపంచంలో అన్ని దేశాలపైన మెనీ ఫోల్డ్స్, అంటే ₹1 టారిఫ్ అనుకో, దాన్ని ₹10 టారిఫ్ చేసేసి విధించడం జరిగింది. దీంతో అన్ని దేశాలు సాకు తిన్న ఇంత టారిఫ్ ఒక్కసారిగా విధించడంతో ముఖ్యంగా ఇండియా, చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా ఈ దేశాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ప్రపంచంలో ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసే దేశాలు. అందుచేత ఈ దేశాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వీళ్ళు చాలా సార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ 90 days టారిఫ్ సస్పెండ్ చేసినట్టుగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 90 days తర్వాత ఈ లోపల మీరు ఎవరైనా వచ్చి బార్గెన్ చేసుకోవచ్చు, టారిఫ్లు తగ్గించమని మా అధికారులతో సంప్రదించి వారితో మీరు ఏమైనా బార్గెన్ మీటింగ్స్ పెట్టుకోవచ్చని డొనాల్డ్ ట్రంప్ తెలియజేయడంతో అన్ని దేశాల వారు రకరకాలుగా డీల్స్ కుదుర్చుకున్నారు. దాని ప్రకారంగా డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు విధిస్తూ వస్తున్న టారిఫ్లు ఏ దేశానికి ఎంత అనేది ఈ మధ్య రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈ రోజు మొన్న చైనాకు కూడా 30% టారిఫ్ విధిస్తున్నట్టు తెలియజేశాడు. ఇప్పుడు మనకి సుమారు 25% టారిఫ్ విధిస్తున్నట్టు తెలియజేసి షాక్కు గురి చేశాడు. ఎందుకంటే మన దేశం అమెరికాకి రిటాలియేషన్ గా ఎక్కువ టారిఫ్లు విధించవచ్చు, కానీ ఎందుకు చేయలేదంటే పని, మనం సుమారు $192 బిలియన్ వాళ్ళతో ట్రేడ్ డీల్ వారికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ప్రొడక్ట్స్. కానీ అమెరికా నుండి మనకు ఎక్స్పోర్ట్ అయ్యేది కేవలం $42 బిలియన్ మాత్రమే. అందుచేత వారికి మనం రిటాలియేషన్ గా టారిఫ్ ఎంత విధించినా కానీ వాళ్ళు మనకేస్తే మనకి ఎక్కువ నష్టం ఉంటుంది. సో మన వాళ్ళు ఆ రోజు టారిఫ్ లిబరేషన్ డే విధించినప్పటి నుంచి మెనీ టైమ్స్ వాళ్ళతో చాలా రౌండ్ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. ఇండియా వైపు నుండి మన ఆఫీషియల్స్, అక్కడ యుఎస్ అఫీషియల్తో ఎంత మీటింగ్స్ పెట్టినా, ఎన్ని రౌండ్స్ టాక్స్ జరిగినా కానీ ఎటువంటి ఫలితం లేకుండా అతను ఏమాత్రం డొనాల్డ్ ట్రంప్ తగ్గించుకొని 25% ఇండియా పైన టారిఫ్ విధించడమే కాకుండా ప్లస్ పెనాల్టీ కూడా విధించి, ఈ పెనాల్టీ ఎందుకంటే రష్యాతో మనం వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉండటం. ఎందుకంటే రష్యా నుండి ఎక్కువ మొత్తంలో ఆయిల్, ఆర్మీ ఎక్విప్మెంట్స్ ఇలా చాలా రకాలుగా మనము ఎక్స్పోర్ట్ చేసుకోవడం అమెరికాకి ఇష్టం లేదనమాట. ఎందుకు ఇష్టం లేదంటే రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం ఆపమని అమెరికా పదే వార్నింగ్ ఇస్తున్న రష్యా ఏమాత్రం వినడం లేదు. ఎందుకంటే రష్యాకి ఎక్కువ ఆదాయ వనరులు ఇండియా నుండి, మరోవైపు చైనా నుండి ఎక్కువ మొత్తంలో వాళ్ళ దగ్గర బిజినెస్ చేస్తూ వారికి మన సంపద ఎక్కువ సృష్టిస్తున్నామని, అందుచేత రష్యా ఎవరి మాట వినడం లేదు. ఉక్రెయిన్ పైన విరుచుకుపడుతుంది. ఈ ఇద్దరి మధ్య యుద్ధం ఆపాలని మేము కోరుకుంటున్నాము. కానీ వీళ్ళ వల్ల ఈ రష్యా బలపడుతుంది ఆర్థికంగా. ఈ రష్యా బలపడకపోతే ఈ యుద్ధం అనేది ఆగిపోతుంది కదా అనేది ట్రంప్ వాదన. కానీ ఇండియా, చైనా ఏ దేశానికి ఎక్కడ డీల్ బాగుంటే, ఎక్కడ బిజినెస్, ఏ దేశంతో బిజినెస్ బాగుంటే ఆ దేశంతో చేసుకుంటాయి. అంతే. అమెరికా ఏదో చెప్పిందని మనం ఆపేస్తే మనం నష్టం చేసుకోలేం కదా. మన దేశానికి మనం నష్టపోలేం కదా. అందుచేత ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కానీ ఇండియాకి, చైనాకి ఎవరు వినడం లేదు. దాంతో డీల్ కంటిన్యూ అయ్యారు, అంటే బిజినెస్ చేస్తూనే ఉన్నారు రష్యాతో. అది ఆయనకి డొనాల్డ్ ట్రంప్ కి ఆ విషయంలో చాలా డిసప్పాయింట్మెంట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇది అఫీషియల్ గా డిక్లేర్ ఎవరు చెప్పనప్పటికీ కొందరు అభిప్రాయం ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ పైన పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి మన ఇండియన్స్ ని చాలా దారుణంగా చంపేయడం జరిగింది. అందుకు ప్రతీకారంగా ఇండియా పాకిస్తాన్ పైన తీవ్రంగా అటాక్ చేసి వారిని భారీగా నష్టపరచడమే కాకుండా సింధూర్ వాటర్ జలాలను కూడా పూర్తిగా ఆపేయడం జరిగింది. ఈ విషయంలో పాకిస్తాన్ మీ అటాక్స్ మీ తట్టుకోలేము, క్షమించండి, ఆగండి, యుద్ధం ఆపేయండి అని కాలబేరాలు రావడంతో ఇండియా దయ తలిచి ప్రస్తుతానికి యుద్ధం ఆపేసింది. అప్పటికే మనం ఎంతమంది మన వాళ్ళని చంపేశారో ఒక్కొక్కరికి అక్కడ ఉండే 10 నుండి 15 మంది టెర్రరిస్టులను ఏరివేయడం జరిగింది. 15 మంది ప్రాణాలు తీయడం జరిగింది. సో అంత పెద్ద స్థాయిలో మనం ఎలాగో నష్టపరిచాం, ప్రస్తుతానికి ఆపేద్దామని అంత కాలబేరానికి రావడంతో ఇండియా ఆపేసింది యుద్ధాన్ని. అంతేగాని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడని ఆపలేదు. డొనాల్డ్ ట్రంప్ అంతకుముందే ఒక సీజ్ పై జరిగింది,
అని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు ఇండియా ఏమి వినలేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ పదే పదే ఈ పాకిస్తాన్ మధ్య ఇండియా మధ్య యుద్ధం నేను ఆపాను, రెండు అణ్వాయుధ కలిగిన దేశాలు, లేదంటే పెద్ద నష్టం జరిగి ఉండేది. అంటే ఇండియా పవర్ఫుల్ కంట్రీ, ప్రపంచంలోనే అది 3వ స్థానంలో ఉంది అన్ని విషయాల్లో. దేనితోనైనా, ఏ దేశంతో అయినా, ఎంత పెద్ద దేశంతో అయినా యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉంది ఇండియా. పాకిస్తాన్ ఇండియాతో కంపేర్ చేయడం 1% కూడా కంపేర్ చేయలేము, అంత వీక్ గా ఉంది పాకిస్తాన్. అలాంటి రెండింటిని ఒక ఘాటను కట్టేసి ఇండియాతో పాకిస్తాన్ అన్ని విషయాల్లో ఏదో ఈక్వల్ గా ఉన్నట్టు, అది కూడా ఒక పవర్ఫుల్ దేశమైనట్టు, ఇలా పదే పదే రిపీటెడ్ గా అన్ని దేశాల్లో ట్రంప్ నేనే రెండు బలమైన దేశాల మధ్య నేనే యుద్ధం ఆపాను అని ట్రంప్ కొట్టుకుంటూ ఉంటే మన ఇండియా ఏమాత్రం ఒప్పుకోలేదు. ట్రంప్ చెప్తే మేము యుద్ధం ఆపలేదు, మేము ఆల్రెడీ వారికి చాలా మాకు జరిగిన అన్యాయానికి 10 రెట్లు 20 రెట్లు అటాక్ చేసి నష్టపరిచాం, చాలా మంది అక్కడ ఉగ్రవాదుల్ని వేసాం, అందుచేత వాళ్ళు కాలబేరానికి వస్తే అక్కడ అమాయకులు ఇబ్బంది పడుతున్నారని తెలిపితే మేము యుద్ధం ఆపాము. కానీ ట్రంప్ చెప్తే ఆపలేదని ఆయన ఎన్నిసార్లు రిపీటెడ్ గా నేనే యుద్ధం ఆపాను పాకిస్తాన్ ఇండియా మధ్య అని రిపీటెడ్ ఎన్ని దేశాల్లో ఎన్నోసార్లు ఈ స్టేట్మెంట్ చేస్తూ ఉంటే ఇండియా అన్నిసార్లు కొట్టిపారేసింది, ఆయనతో ఏకీభవించలేదు. ఇది ఆయనలో ఒక ఈగోని హట్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో ఇండియా పైన కాస్త రివెంజ్ వేలో ఇలా టారిఫ్లు ఏమాత్రం డిస్కౌంట్ ఇవ్వలేదనేది నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. దీంతో ముఖ్యంగా ఇబ్బంది పడే సెక్టార్స్ టారిఫ్స్ వల్ల ఫార్మా సెక్టార్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఈ సెక్టార్స్ ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో ఇంత వీడియో ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.